విద్యాధ్యయన దానాన్ని లేవగానే మీరు పిల్లు కానీ ఎలుకలు కానీ చీమలు కానీ పక్షులు కానీ ఏదో కొంచెము దానము చేసుకోండి. దానములలో కల్లా ఉత్తమమైనటువంటి దానము అన్నదానము. అన్ని దానముల కన్న అన్నదానము గొప్ప కన్న వారి కంటే ఘనులు లేరు, ఎన్న గురువు కన్న ఎక్కువ లేరయ విశ్వదాభిరామ వినురవేమ. అన్ని దానముల కన్నా అన్నదానము గొప్ప కావున ఈ సృష్టిలో ఏది పెట్టినా తే 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 అంటారు. కానీ అన్నము పెట్టిన తర్వాత కడుపు నిండితే చాలు, వద్దు వద్దు వద్దని బతిలాడేదంటే అన్నము మాత్రమే. కడుపు నిండిన తర్వాత వద్దు అంటారు, ఇంకా ఏదైనా సరే తే అంటారు. అందుకోసమే కడుపు నిండుగా మనసుల పాత్ర నెరిగి దానము చెయ్యండి సుమా. పిల్లులు కానీ జీవులు మూగజీవులు కానీ ఏదైనా సరే ప్రాణి సంతోషపడేలాగున దీనస్థితిలో ఉండి దిక్కులేక పరితపిస్తూ క్షుద్బాధ అట్టి ప్రాణుల క్షుద్బాధ నివారణార్థమై మీరు ఎన్ని మెతుకులు పెడతారో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో ఉంటారని శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి. దీనుల యందు కరుణ కోటి వ్రతముల కన్న మిన్న. దీనులు దిక్కులేక పరితపిస్తూ క్షుద్బాధ ఆకలి బాధ చేత క్షుద్బాధ నివారణార్థమై పరితపిస్తున్నటువంటి ప్రాణులకు ఆ క్షుద్బాధ నివారణార్థమై కొంచెం అన్నము పెట్టితేవా ఆకలి తీరేలాగున అన్నము కడుపు నిండా పెడితే చాలు, ఆ ప్రాణులో ఉన్న పరమాత్మ ఆశీర్వదిస్తాడు. ఎప్పశ్యతి సపశ్యతి. ప్రతి ప్రాణిలో నన్ను దర్శిస్తూ ప్రతి ప్రాణిసేవ మీరు చేసుకుంటారా? ప్రాణిసేవయే పరమాత్మ సేవగా భావించి ప్రతి ప్రాణిని సేవిస్తే చాలు, అది నాకే చెందుతుంది. అందుకోసమే నాయనలారా ప్రాణి సేవ చెయ్యండి, దాన ధర్మాలు చేసుకోండి. విద్యాధ్యయన దానాన్ని 3వ వ్రతము, 3వ సత్కర్మ దానము చేసుకోండి. ఆ దాన ధర్మాలు లేక దాచి 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 ఏమవుతుంది? వాళ్ళు అంతా వదిలేసి మీరు పోతారు సుమా. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టినట్టుగా మీరు ఎంతో పూర్వకాలంలో అన్నము తింటూ ఉన్నప్పుడు దానము చెయ్యలేమని చెప్పి ఒక్క ముద్ద పిసికి పక్కకు పెట్టేవాళ్ళు పుణ్యపురుషులు. ఈనాడు అన్ని అనుకూలాలు ఉన్నాయి సుమా, అట్లా పిసికి పెట్టవలసిన అవసరం లేదు. ఒక అన్నము సపరేట్కి తీసి ప్రాణులకు పెట్టండి సుమా. అది లేని వాళ్ళు పెట్టలేము, సపరేట్గా అన్నదానము చెయ్యలేమని చెప్పి ఒక ముద్ద పిసికి ఒక్క ముద్ద కడుపులోకి పోకున్నా సరే ఎన్నో ప్రాణులు చీమలు పక్షులు తింటాయని చెప్పి ఒక ముద్ద పిసికి పక్కకు పెట్టేవారు పూర్వీకులు చూయించిన ఇదొక దివ్య వ్రతము సుమా. సామాన్యమైన విషయం కాదు, ఈ చిన్న విషయం కాదు ఇది. అందుకోసమే భుంజతే పాపః. అన్నదానము చెయ్యకుండా ఎవరైతే అన్నము తింటారో, ఒక ప్రాణికి అన్నదానము చెయ్యలేక తానే ఇతరులకు పెట్టకుండా తానే ఎవరు తింటారో అది పాపము తిన్నట్టే. వారు పవిత్రాత్ములు కాలేరు. కావున అన్నము నీకు దేవుడు పెడుతున్నాడు పంచభూతముల ద్వారా, సూర్యచంద్రుల ద్వారా. సూర్యుడు లేకపోతే మనము బ్రతకలేము, చంద్రుడు లేకపోతే సస్యశ్యామములు పండై. వాయుదేవుడు, అగ్నిదేవుడు, భూమాత, ఈ పృథివీ జలము, అగ్ని, వాయు ఆకాశముల ద్వారా భగవంతుడు మనకు సేవ చేస్తున్నాడు సుమా. భక్తుడు భగవంతుని సేవ ఎప్పుడు చేయడం లేదు. పసిపాప తల్లి సేవ ఎప్పుడు చేయలేదు సుమా. తల్లే బిడ్డ సేవ చేస్తుంది సుమా. భగవంతుడు మన సేవ చేస్తున్నాడు సుమా. మనము కృతజ్ఞులము కాకుండా కృతజ్ఞులమై మొక్కుతే చాలు, అంతే. పరమేశ్వరా అని మొక్కుతే చాలు. భక్తానాం రోధనం బలం, బాలానాం రోదనం బలం. పిల్లవాడు ఎంత ఏడుస్తే అంత బలం. భక్తుడు ఎంత భగవంతుని గురించి ఎంత పరితపిస్తాడో భక్తునికి అంత బలం వస్తుంది, అనంతమైన శక్తి ప్రాప్తిస్తుంది. భగవంతుడు సంతసించి పిల్లవాడు ఏడుస్తుంటే నా కుమారునికి ఏదో ఇబ్బంది వచ్చిందని తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి లాలించి క్షుద్బాధ నివారణము చేసినట్టులా, ఓ పరమేశ్వర నన్ను కరుణించు, కైవల్యమును ప్రసాదించని ఏ భక్తుడైతే పరితపిస్తాడో ఆ భక్తుని యొక్క మనోభిష్టమును సిద్ధింపచేస్తాడు ఆ సర్వేశ్వరుడు.
అందుకోసమే మీరందరూ కూడంగా దాన ధర్మాలు శక్తి కొలది చీమలకో పక్షులకో ఏ ప్రాణికో కుక్కకైనా పిల్లులకైనా తప్పకుండా ప్రతిరోజు కొంచెమైనా సరే మా దగ్గర ఏమీ లేదు కదా స్వామి అంటే 4 గంటల స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని ధూపదీప నైవేద్యములు ఇచ్చే ముందు ఇంత చక్కెర తెచ్చుకొని కొంచెము నైవేద్యము పెట్టి ఆ పరమేశ్వరునికి ఒక దూరంలో గోడ దగ్గరనో ఎక్కడనో రాళ్ళ దగ్గరనో ఎక్కడనో కొంచెం దూరం వస్తే కొన్ని వందల చీమలు తింటాయి సుమా. ఏనుకైనా అంతే ఆకలి, చీమకైనా అంతే ఆకలి. ఆ ఒక్క చక్కెర రవ్వ 4-5 చీమలు 10 చీమలు తినగలుగుతాయి, చిన్న కడుపు దాంది. అందుకోసమే ఆ చీమ సంతోషించిన భగవంతుడు సంతోషిస్తాడు. అందుకోసమే తప్పకుండా ప్రతిరోజు పక్షికైనా చీమకైనా పిల్లికైనా కుక్కకైనా మనిషికైనా సరే దానము చెయ్యింది నిద్రపోకూడదు, పండుకోకూడదు, తప్పకుండా దానము చెయ్యాలా.